నమస్కారం అండి. నేను మీ డాక్టర్ బాలాజీ నూజెల్లా. ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టు బ్యాక్ పెయిన్ ఆర్ నడుము నొప్పి గురించి చాలాసేపు చాలా విధాలుగా చాలా రకాలుగా దాంట్లో రకాలేమిటి, కారణాలేమిటి, డిస్క్ ప్రాబ్లం ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం. అయితే ట్రీట్మెంట్కి వస్తే బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంటు ఎటువంటి నొప్పి అయినా సరే ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ మొట్టమొదటిగా మనం ట్రీట్మెంట్ చేసేది ఏ విధంగా చేస్తారు అంటే, మీరు సంప్రదించవలసింది దగ్గరలోని ఆర్థోపెడిషియన్ని ఫస్ట్ సంప్రదించాలి. ఎందుకు అంటే దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం అని కానీ లేదు అంటే ఒక చిన్న పజిల్ లాంటిది ఒకటి ఉందండి. బ్యాక్ పెయిన్ అనేది మనం డిస్కస్ చేసుకున్న కారణాల వల్లే కాకుండా టీబీ వల్ల కానీ, ట్యూమర్ వల్ల కానీ, లేదంటే ఇతరత్ర కారణాలు ఇంకా ఏదైనా ఇన్డెప్త్ హెల్త్ రీజన్స్ వల్ల కూడా రావచ్చు. అయితే ఈ రీజన్స్ అన్నీ కనుక మీరు కరెక్ట్గా మనం చెక్ చేసుకోవాలి అంటే మీరు అక్కడ ఇక్కడ నాటు మందులు, నాటు వైద్యం లాంటిది కాకుండా ప్రప్రథమంగా మీరు వెళ్ళాల్సింది ఫస్ట్ దగ్గరలోని డాక్టర్ దగ్గరికి కానీ, ఒక ఆర్థోపెడిషియన్ దగ్గరికి కానీ, లేదు అంటే అట్లీస్ట్ ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికైనా వెళ్ళాల్సి వస్తుంది. ఈ మూడిట్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మీ బ్యాక్ పెయిన్ గురించి చాలా ఫుల్ లెంగ్త్ డీటెయిల్డ్గా అసెస్ చేసి ఒక కంక్లూజన్కి రావడం అనేది ఈజీ అవుతుంది. అంతేకాని ఇంటి చిట్కాల వల్ల చేయకూడదని కాదు, ఇంటి చిట్కాలు ఒకటే అలా రోజుకు పనికొస్తాయి. కానీ పర్సిస్టెంట్ బ్యాక్ పెయిన్, కంటిన్యూస్గా బ్యాక్ పెయిన్ ఉంటే కనుక తప్పకుండా మీరు మీ దగ్గరలోని హెల్త్ కేర్ ప్రొవైడర్ని, అంటే ఒక ఆర్థోపెడిషియన్ని కానీ, లేదా ఒక డాక్టర్ని కానీ, లేదు ఒక ఫిజియోథెరపిస్ట్ని కానీ, ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్, బీపీటీ అవ్వచ్చు, ఎంపీటీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేరుకోవలసిన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే మీరు వెళ్ళవలసిన పర్సన్. అయితే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను యూజువల్గా నొప్పి తగ్గించడం అనేది ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఐడియా. మా అందరిది కూడాను హెల్త్ కేర్ వర్కర్స్ది ఫస్ట్ ఏమిటంటే మీ నొప్పిని తగ్గించడం అనేది మా ప్రప్రథమైన బాధ్యత. ఆర్థోపెడిషియన్ దగ్గరికి కానీ, డాక్టర్ దగ్గరికి కానీ వెళ్తే ఫస్ట్ అసలు మీ నొప్పి ఎందుకు వస్తుంది, ఎప్పటి నుంచి వస్తుంది అనే హిస్టరీ, అలాగే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళిన ఒక ప్రాపర్ అసెస్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. జరిగిన తర్వాత మెడికల్గా చూస్తే కనుక ఆర్థోపెడిషియన్స్ కానీ, డాక్టర్లు కానీ మీకు మందులు, లేదంటే మందు బిళ్ళలు, దానికి తగిన మందు బిళ్ళలు, నొప్పికి కానీ, తిమిరికి కానీ, లేదంటే జాలుకు కానీ సంబంధించి అవి తగ్గడానికి కావలసిన మందులు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రిస్క్రిప్షన్ అయిన తర్వాత మీరు కరెక్ట్గా మందులు వాడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మెకానికల్ బ్యాక్ పెయిన్ అయితే కనుక, అంటే జస్ట్ స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అయితే కనుక ఇమీడియట్గా మందుల వల్ల తగ్గిపోతుంది. కానీ అది తగ్గలేదు అంటే కనుక తర్వాత ఫర్దర్ డయాగ్నోసిస్ కోసం వేరే టెస్టులు చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది. ఈ టెస్టులలో మనందరికీ బాగా సుపరిచితమైన టెస్టు ఒక ఎక్స్రే కానీ, ఒక ఎంఆర్ఐ. ఎక్స్రేలో ఓన్లీ ఎముకకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా లేదా, జాయింట్కి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రమే తెలుస్తుంది. ఎక్స్రేలో చూసి డిస్క్ ప్రొలాప్స్ అయింది అని ఏ విధంగానూ మనం చెప్పలేము. ఎక్స్రేలో 2 వర్టిబ్రా మధ్యలో డిస్క్ స్పేస్ తగ్గినప్పటికీ అది ప్రొలాప్స్ అయిందా, ప్రొట్రూజన్ అయిందా, లేదంటే ఏ విధంగా డిస్క్ దెబ్బతింది అనేది ఎక్స్రే చూసి చెప్పలేము. కండరాల పరిస్థితి కానీ, లేదంటే సాఫ్ట్ టిష్యూ పరిస్థితి కానీ ఎక్స్రేలో తెలియదండి. సో ఎక్స్రే అనేది ఓన్లీ ఎముక, అనగా వెన్నుముకకి సంబంధించి ఎముక వరకు, ఎముక సాంద్రత, లేదంటే ఎముక పరిస్థితి, లేదంటే ఎముకలో ఆస్టియోఫైట్స్ లాంటివి ఫామ్ అయ్యా లేదా, అరుగుదల ఏమైనా ఉందా లేదా అని చూడడం వరకు మాత్రమే ఎక్స్రేలో లభ్యం అవుతుంది. దాంట్లో ఎటువంటి నిర్ధారణ రాకపోతే కనుక ఎంఆర్ఐ అనే టెస్ట్ మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్లో అన్ని విధాలుగా చుట్టుపక్కల మీ వెన్నుముకకి చుట్టుపక్కల ఉండే సాఫ్ట్ టిష్యూ, కండరాల్లో కానీ, చుట్టుపక్కల ఫ్యాట్లో కానీ
ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా వాతానికి సంబంధించిన చేంజెస్ ఉన్నాయా, ఏదైనా కణాలు ఏమైనా ఇబ్బందికరమైన కణాలు ఉన్నాయా, అనగా ట్యూమర్ కానీ ఇలాంటిది ఏదైనా ఉందా, లేదు వెన్నుముకకు వస్తే డిస్క్ ప్రొలాప్స్ ఏదైనా ఉందా, డిస్క్ బల్జ్ ఏమైనా ఉందా, లిగమెంట్స్ ఏమైనా ఇబ్బంది పడ్డాయా, అంటే లిగమెంట్స్ అంటే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ఆఫ్ ది స్పైన్, ఇవేమైనా ఇబ్బంది పడ్డాయా, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుందండి. ఇవన్నీ చూసిన తర్వాత దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మీ ఆర్థోపెడిషియన్ కానీ సంబంధించిన డాక్టర్ కానీ, దీంట్లో 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అని, సర్జికల్ ట్రీట్మెంట్ అని అంటామండి. కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే సర్వసాధారణంగా మెడిసిన్సు, ఫిజియోథెరపీ, ఎక్సర్సైజెస్, అలాగే ఫిజియోథెరపీలో మనం చాలా ముఖ్యంగా, నేను ఒక ఫిజియోథెరపిస్ట్గా నేను మాట్లాడాలి అంటే కనుక ఫిజియోథెరపీలో అల్ట్రాసోనిక్ థెరపీ, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ, ఎస్డబ్ల్యూడి, హాట్ ప్యాక్, కోల్డ్ ప్యాక్, ఇట్లాంటి ఇతరత్ర సాధనాల వల్ల మీకు నొప్పి తగ్గించడం అనేది జరుగుతుంది. అయితే హాట్ ప్యాక్ వాడాలా, కోల్డ్ ప్యాక్ వాడాలా, ఐఎఫ్టీ వాడాలా, అల్ట్రాసౌండ్ వాడాలా, ఎస్డబ్ల్యూడి వాడాలా, లేదంటే వాడకూడదా, దాని రేడియేషన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ మాత్రమే జడ్జి చేయగలిగే అంశాలు. సో మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి అదేదో చీటీలో మనం సామాన్లు కొన్నట్టు ఇదిగో ఇవన్నీ చేయండి అంటే కుదరదండి. ఫిజియోథెరపిస్ట్ ఈజ్ ఏ వెల్ క్వాలిఫైడ్ పర్సన్ హూ కెన్ యాక్చువల్లీ అసెస్, అంటే మీ ప్రాబ్లమ్ని అసెస్ చేయగలిగే మనిషి, మీకు ఏది మంచిది అని అసెస్ చేసి చేయగలిగే ప్రొఫెషనల్. సో అందుకని చెప్పేసి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ ప్రాబ్లం ఏమిటి అనేది చెప్తే ఆర్థోపెడిషియన్ చెప్పిన అడ్వైస్ ద్వారా, డైరెక్షన్స్ ద్వారా మీకు మంచి ట్రీట్మెంట్ని డిజైన్ చేసి ప్లాన్ చేసి ఇవ్వగలిగే ప్రొఫెషనల్ ఫిజియోథెరపిస్ట్ అండి. సో ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజెస్ అవి చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా రోజు ఇంట్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్సర్సైజెస్ చేస్తే, అదేవిధంగా పోస్చరల్ కంట్రోల్ ఆర్ పోస్చరల్ కరెక్షన్ అనేది రెగ్యులర్గా చేసుకుంటే చాలా మట్టుకు నడునొప్పి సమస్యలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే దీంట్లో రెండో విభాగానికి వద్దాం. రెండో విభాగం ఏమిటి అంటే నాన్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్. డిస్క్ ప్రొలాప్స్ కానీ, నేను ఇందాక చెప్పినట్టుగా డిస్క్ ప్రొలాప్స్ కానీ, లేదంటే స్పాండిలోలిస్థెసిస్ గ్రేడ్ 3 ఆర్ 4 స్పాండిలోలిస్థెసిస్ అంటే బాగా ఎముక ముందరికి జారిపోవడం కానీ, ఇలాంటి ఇతరత్ర సమస్యలు ఉంటే కనుక మీ ఆర్థోపెడిషియన్ మీకు ముందరే చెప్తారు సర్జరీ కావాలి అని చెప్పేసి. అయితే నడుముకి కానీ మెడకి కానీ సంబంధించి సర్జరీ ఎప్పుడు అవసరము, చాలా సింపుల్గా 4 ముక్కల్లో చెప్తానండి. ఇది ఏషియా స్కేల్, అంటే అమెరికన్ స్పైనల్ ఇంజురీ అసోసియేషన్ స్కేల్ ప్రకారంగా కూడాను, వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారంగా కూడాను నిర్ధారితమైన రూల్స్ ఏంటి అంటే, 1 స్పర్శలేమి, 2 భరించలేని నొప్పి, అంటే నిద్రలో కూడా మిమ్మల్ని మేల్కొలిపే అంత నొప్పి, 3 మోటార్ లాస్, అనగా పెరాలసిస్ అనే పదాన్ని నేను వాడితే మీరందరూ భయపడతారు, కానీ పెరాలసిస్లో రకరకాలు ఉంటాయి. ఇక్కడ ఓన్లీ మజిల్ పెరాలసిస్ అంటే కండరం వీక్ అయిపోయి కండరం పని చేయకపోవడం, ఏ నర్వ్ రూట్ అయితే కంప్రెస్ అవుతుందో, ఏ నరం అయితే కంప్రెస్ అవుతుందో దానికి సంబంధించిన కండరం పని చేయకపోవడం, కంట్రోల్ తప్పడము, ఇలాంటివి కానీ. 4 నడుము నొప్పి ఆర్ నడుముకి సంబంధించిన డిస్క్ ప్రొలాప్స్ అయితే కనుక మీ మూత్రాశయం కానీ మలం కానీ వాటి మీద కంట్రోల్ కోల్పోవడం, అంటే మనం వ్యావహారికంగా మేము ఇంగ్లీష్లో చెప్పాలి అంటే యూరినరీ ఆర్ బ్లాడర్ ఇన్కాంటినెన్స్ అండ్ బవెల్ ఇన్కాంటినెన్స్, మూత్రం కానీ మలం కానీ ఆపుకోలేకపోవడం, వాటంతట అవే అయిపోవడం, బట్టలు అయిపోవడం, ఇలాంటివి మలమూత్రాల మీద కంట్రోల్ కోల్పోవడం, ఇలాంటివి ఏదైనా ఉంటే తప్పితే, అంటే స్పర్శలేమి, అత్యధికంగా నొప్పి, మోటార్ లాస్ అంటే వీక్నెస్, కండరాలు పట్లు తప్పడము, లేదు మలమూత్రాల మీద కంట్రోల్ పోవడము, ఈ 4 చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ 4టిలోనూ ఏదైనా ఒకటి కానీ, లేదంటే 2 కానీ, లేదంటే అన్నీ కానీ ఉంటేనే మీరు సర్జరీకి
అర్హులు. అంతేకాని నాకు డిస్క్ ప్రొలాప్స్ వచ్చిందండి డాక్టర్ గారు మీరు సర్జరీ చేయండి అని ఆర్థోపెడిషియన్ని కానీ న్యూరో సర్జన్ కానీ అడగాల్సిన అవసరం లేదు. డాక్టర్లకి తెలుసు ఎప్పుడు మీకు సర్జరీ చేయాలి అనేది. సో తప్పకుండా ఈ 4 పాయింట్స్ అనేది మీరు తప్పకుండా ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. స్పర్శ మొత్తం పోవడము అంటే ఊరికే తిమిర్లు అలాంటివి కాదండి, మొత్తము ఆ ఏరియాలో స్పర్శ పోవడం, ముట్టుకుంటే తెలియకపోవడం, కళ్ళు మూసుకుంటే కనుక ముట్టుకున్నారో లేదో తెలియకపోవడం, దాన్ని స్పర్శలేమి అని అంటాం. ఇలాంటివి. సో మళ్ళీ ఉటంకిస్తున్నాను, సెన్సరీ లాస్, మోటార్ లాస్, అన్ఏబుల్ టు బేర్ ద పెయిన్ ఆర్ డీప్ ఆర్ బ్యాడ్ పెయిన్ అండ్ బవల్ అండ్ బ్లాడర్ ఇన్కాంటినెన్స్. ఈ 4గిట్లో ఏదైనా ఒకటి కానీ లేదంటే 4 కానీ ఏ ఉన్నా సరే మీరు సర్జరీకి అర్హులు. అదర్వైజ్ 99% నడుం నొప్పులు సర్జరీ లేకుండానే, ఈ 4 లేకపోతే కనుక, ఈ 4గిట్లో ఏదో ఒక అంశం లేకపోతే 99% నడుం నొప్పులు సర్జరీ లేకుండానే చక్కగా మనం మందులతో, ఫిజియోథెరపీతో, ముఖ్యంగా ఫిజియోథెరపీతో, ఎక్సర్సైజెస్తో, అలాగే మీ రోజువారీ జీవితాలని సరిగ్గా సెట్ చేసుకోవడంతో మీరందరూ కూడా క్యూర్ చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అయితే అందరికీ ఇంకొక ప్రశ్న ఒకటి ఉంది, మెడ భాగంలో అయితే కనుక ఏమిటి? మెడ భాగంలో కూడా స్పర్శలేమి, సెన్సరీ లాస్, మోటార్ లాస్ అంటే చేతులు పట్లొదలడము, భరించలేని నొప్పి, అబ్నార్మల్ పెయిన్, ఈ 3 మెయిన్గా ఉంటే మాత్రం తప్పకుండా సర్జరీకి వెళ్ళవలసిన అవసరం అనేది ఉంటుంది. దీన్ని సర్జరీకి ఒక పేషెంట్ వెళ్ళాలా వద్దా అని నిర్ధారించేది 1 ఆర్థోపెడిషియన్, 2 మీరు ఫిజియోథెరపీకి వచ్చిన తర్వాత మీకు ఎటువంటి నొప్పి తగ్గకపోతే, ఫర్దర్గా మీరు ఇంకా డిటీరియరేట్ అవుతుంటే కనుక ఫిజియోథెరపిస్ట్ కూడా తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని సర్జన్ దగ్గరికి రిఫర్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. అయితే నా శ్రోతలందరికీ లేదంటే అందరి పేషెంట్స్కి లేదు, ఇన్ఫ్యాక్ట్ పేషెంట్ కాని వాళ్ళకి కూడా అందరికీ జనానికి ప్రజానికానికి నేను చెప్పేది ఏంటంటే, నడుం నొప్పికి ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ అయిన ఇదేమిటంటే రెస్ట్. శుభ్రంగా రెస్ట్ తీసుకోవడం. 2 మీకు నడుము నొప్పి ఏ పని చేస్తే వస్తుందో అది మీరు కనిపెట్టుకోవడం. 3 ఆ పని చేయకుండా ఒక 48 గంటల పాటు మీరు రెస్ట్ తీసుకున్నట్లయితే, అప్పటికి తగ్గకపోతే కనుక మీరు మందులకి వెళ్ళొచ్చు. మందుల వల్ల కూడా తగ్గకపోతే మీ కండరాలు వీక్ ఉన్నాయి, లేదంటే మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ ఇవి కావాలి అని అంటే కనుక ఆర్థోపెడిషియన్ తప్పకుండా ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తారు. ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి, మీరు ఒక క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు కావలసిన మీ నడుముకి కానీ మెడకి కానీ సంబంధించి అసలు పరిస్థితి ఎలా ఉంది అనేది ఇన్ డీటెయిల్డ్గా మస్కులోస్కెల్టల్ అసెస్మెంట్ చేయగలిగే శక్తి ఒక ఫిజియోథెరపిస్ట్కి ఉంది. తప్పకుండా ఆ అసెస్మెంట్ చేసి మీకు మీ ప్రాబ్లం ఏమిటో ఐడెంటిఫై చేసి, మీ ఇబ్బంది ఏమిటో ఐడెంటిఫై చేసి, మీకు తగు ఎక్సర్సైజెస్, తగు ట్రీట్మెంటు, నేను ఇందాక చెప్పినట్టుగా అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ వీటితో రకరకాల ఎలక్ట్రోథెరపీ ఎక్విప్మెంట్సు, అదేవిధంగా ఎక్సర్సైజ్ థెరపీ ద్వారాను, అదేవిధంగా ఈ మధ్యన లేటెస్ట్గా టేపింగ్ అని, డ్రై నీడిలింగ్ అని, మ్యానిపులేటివ్ థెరపీ టెక్నిక్స్ అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఫిజియోథెరపీలో. సో వీటన్నిటితోనూ కూడా 100కి 100 పాళ్ళు అంటే అతిశయోక్తిగా ఉంటుంది, కానీ 100కి 100 పాళ్ళు చేసుకోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ స్ట్రక్చరల్గా ఏదైనా బాగా ఇబ్బంది పడి మీరు సర్జరీకి అర్హులైతే తప్ప. అదర్వైజ్ బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ వస్తే మీరు ఎటువంటి భయం చెందొద్దు. సైన్స్ చాలా అడ్వాన్స్ అయిందండి. బ్యాక్ పెయిన్కి మన ఇండియన్ మెడికల్ సిస్టంలో కానీ అంతర్జాతీయంగా కానీ నడుం నొప్పికి, వెన్నుముక నొప్పికి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో చాలా సింపుల్ టెక్నిక్స్తో ఒక ఫిజియోథెరపిస్ట్ని కానీ, ఒక ఆర్థోపెడిషియన్ని కానీ, మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ని కానీ కలిసి మీ బ్యాక్ పెయిన్ నుంచి సత్వరంగా రిలీఫ్ చెంది హ్యాపీగా ఉండొచ్చు. సో ఏదైనా సరే టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పైన్. అండ్ రిగార్డింగ్ స్పైన్ చెప్పాలి అంటే, ఆడవాళ్ళల్లో నడుము నొప్పి ఆర్ మెడ నొప్పి ఎందుకు ఎక్కువ వస్తుంది? మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే కనుక భారతదేశంలో అత్యధికంగా మనకు కనిపిస్తూ ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడవాళ్లలో నడుము నొప్పి కాస్త ఎక్కువగా ఉంటుంది. స్టాటిస్టిక్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సైన్స్లో కొన్ని స్టడీస్ వల్ల నిర్ధారణ అయింది ఏంటంటే ఆడవాళ్ళలో 30 ఏళ్ళు దాటిన తర్వాత ఎముకలోని సాంద్రత తగ్గడం మొదలవుతుంది అనేది రుజువైంది. ఈ సాంద్రత తగ్గడం వెంటనే ఏమవుతుంది, తప్పకుండా మీకు ఎముకల్లో బలం తగ్గుతుంది. ఈ బలం తగ్గడమే కాకుండా న్యాయంగా చెప్పాలంటే మన ఇండియన్ సొసైటీ, మన ఇండియన్ సాంప్రదాయంలో యూజువల్గా ఆడవాళ్ళు ఇంట్లో పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు, బాగా అబ్నార్మల్ లోడ్స్కి లోనవుతూ ఉంటారు. కాబట్టి ఒకటి అబ్నార్మల్ లోడ్స్ ఆర్ ఎక్సెసివ్ వర్క్, 2 ఎముక సాంద్రత తగ్గటం. వీటన్నిటి వల్ల ఎర్లీగా డీజనరేటివ్ చేంజెస్ రావడం వల్ల ఆడవాళ్ళల్లో నడు నొప్పులు కానీ, మెడ నొప్పులు కానీ, ఈ చేతి నొప్పులు కూడా ఇన్ఫ్యాక్ట్ సే ఆస్టియోపీనియా అండ్ ఆస్టియోపోరోసిస్, ఎముకలోని సాంద్రత చేంజెస్ వల్ల తొందరగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన ఇండియన్ సిస్టంలో కానీ, మోర్ సో వెస్ట్రన్ సిస్టమ్స్లో కానీ. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువగా ఇంట్లోనే ఉండిపోవడం, బయట పనులు చేయకపోవడం. మనందరం చూసుకున్నట్లయితే 2000 శతాబ్దం తర్వాత ఈ ఆడవాళ్లలో ఎముకల నొప్పులు అనేవి చాలా ఎక్కువయ్యాయండి. అయితే మన పూర్వీకుల్లో చూస్తే, మన బామ్మలు, మన నానమ్మలు వాళ్ళ శతాబ్దంలో వాళ్ళ ఏజ్లో చూస్తే కనుక వాళ్ళు చాలా ఈజీగా ఒక 10 మంది పిల్లలు ఉండేవారు, 10 మంది పిల్లలకి చేసి పెట్టేవాళ్ళు. అదేవిధంగా ఇంటి వర్క్ అంతా వాళ్ళే చూసుకునేవాళ్ళు. అంతా చూసుకున్నా సరే వాళ్ళల్లో నాకు తెలిసి మా నాన్నమ్మ గారు కూడా 96 ఏట పోయినప్పటికీ 90 ఏట వరకు కూడా ఇంచుమించు ఆవిడ వరకు ఆవిడే చేసుకున్నారు. ఎవరు చూసినా మన పూర్వీకులు, మన తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ కూడా బాగా చేసుకున్న వాళ్ళే. మనం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు? ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ అవర్ చేంజ్ ఇన్ ది లైఫ్ స్టైల్. మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోకపోతే పోను మన జనరేషను, మన పిల్లల జనరేషను, ఆ తర్వాత జనరేషన్లో సాధారణ ఎముక సాంద్రత అత్యధికంగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని కూడా నేను నా ప్రేక్షకులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను. దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, ఒకటి మనం బయటికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం. పూర్వీకుల్లో ఏసీ లేవండి, మనకి ఏసీ జీవితాలు అలవాటైపోయాయి. పూర్వీకుల్లో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ అలవాట్లండి. ఈ మధ్యన కొత్తగా వచ్చిన టెక్నాలజీ వల్ల అంతా రిమోట్ కల్చర్ అలవాటైపోయిందండి, రోబోటిక్ కల్చర్ అలవాటైపోయింది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోయింది. అలాగే పూర్వీకుల్లో ఎక్కువసేపు ఎండకి ఎక్స్పోజ్ అయ్యి తప్పకుండా పని చేసుకునేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, మంచి ఫుడ్ తినేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ బలవర్ధకమైన ఆహారం అనేది కూడా తగ్గిపోయింది. సో మన ఆహారంలో సాంద్రత లేదు, మనం చేసే పనుల్లో సాంద్రత లేదు, చేసే పనుల్లో స్పష్టత లేదు. సో మనకి బలం ఎక్కడి నుంచి వస్తుందని అనుకుంటున్నారండి? తప్పకుండా ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోతే వైటమిన్ డి అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వదండి. వైటమిన్ డి ఎంత మనం బయట నుంచి వేసుకున్న ఇంజెక్షన్ రూపంలో వేసుకున్నా సరే అది సప్లిమెంటేషనే తప్పితే రోజువారీ కార్యకలాపాల్లో మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాలి అంటే తప్పనిసరిగా మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. రోజుకి గంట కానీ అరగంట కానీ తెల్లారకట్ల, అంటే పొద్దున్నే అరౌండ్ 6:30 నుంచి 8 ఇంటి మధ్యలో ఎండకి ఎక్స్పోజ్ అయితేనే మన బాడీలో వైటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుందండి. ఆ ప్రొడ్యూస్ అయిన వైటమిన్ డి మన బ్లడ్లో ఉండే కాల్షియంని ఇలాగ డోర్ లాగా అది ఎముకకి పట్టేటట్టు చేస్తుంది. సో మీరు ఎన్ని కాల్షియం రిచ్ ఫుడ్స్ తిన్నా సరే వైటమిన్ డి లేకపోతే అనవసరం. సో వీటన్నిటిని బట్టి మనం బాయిల్ డౌన్ చేసి చూస్తే ఇవాల్టి రోజున మనకున్న లైఫ్ స్టైల్ ఏంటి అంటే పొద్దున్నే లేవడం, ఇన్ఫ్యాక్ట్ రాత్రి టీవీ చూస్తూ పడుకోవడం, సరైన నిద్ర లేకపోవడం, పొద్దున్నే లేవడం, అలాగే పొద్దున్నే లేచిన వెంటనే అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వాల్సిన టైంలో అంతా కూడా మన వాళ్ళందరూ ఇళ్లల్లోనే కూర్చోవడం, రిమోట్స్తో ఆపరేట్ చేయడం, మన ఎక్కువగా కూడా మన విజువల్ డిస్ప్లే యూనిట్స్ అనగా సెల్ ఫోన్స్కి దానికి అతుక్కుపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, మెయిన్గా అంతా కూడా వేళ్ళకి శ్రమ మాత్రమే. నేనంటూ ఉంటానండి మా వాళ్ళతో, గమ్ముని రేపొద్దున్న ఇలాగే మనం వెళ్తూ ఉంటే కనుక మన వేళ్ళు పెద్దవి అవుతాయి, బాడీ చిన్నదైపోతుంది. ఎందుకంటే వేళ్ళు వాడి వేళ్ళు పెద్దవి అయిపోతాయి, చేతులు పెద్దవైపోతాయి, బాడీ చిన్నదైపోతుందండి. సో అందుకని చెప్పి ఇది ఊరికే జోక్కి మాత్రమే చెప్పానండి శ్రోతలకి.
కాకపోతే ఏంటి అంటే ఇలాగే మనం వెళ్తూ ఉంటే ఇలాగే ఇళ్లలో ఉండిపోయి మనం సరైన ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ ఎండకి ఎక్స్పోజర్ సరిగ్గా లేకుండా ఇవన్నీ చేస్తే కనుక పక్కాగా మీరు చూడండి, ప్రస్తుతం ఉండే ఆడవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. ప్రస్తుతం ఉండే టైట్ లైఫ్ స్టైల్లో చాలా టైట్ లైఫ్ స్టైల్ అంటే పొద్దున్న లేచిన వెంటనే 9ంటికి ఆఫీస్కి వెళ్ళాలి, చిన్న పిల్లలకి 8ంటికి సర్దాలి, ఇవన్నీ టైట్ లైఫ్ స్టైల్లో మన ఇంటి ఆడకూతుళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పక్కాగా ఈ ఎండకి ఎక్స్పోజ్ అవడం అనేది మానేశారు. పని తప్పితే వేరే వ్యాయామ ప్రక్రియ లేదు, స్ట్రెస్ తప్పితే వేరే ప్రాబ్లం లేదు. సో ఈ మూడు కూడా ఎముకల్లోని సాంద్రతని మొత్తం నాశనం చేసేసి ఆడవాళ్ళల్లో ఇవాళ రోజున మనం చూస్తే కనుక అత్యధికమైన ఎముకకి, వెన్నుముకకి, ఇన్ఫ్యాక్ట్ సే బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అండ్ ఇవన్నీ కూడా మోస్ట్లీ రిలేటెడ్ టు ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అండ్ ఆల్సో తక్కువ శ్రమ అంటే సరైన శ్రమ లేకపోవడం వల్ల ఎముకకి నడుముకి సంబంధించిన కండరాలు వీక్ అయిపోవడం వల్ల వస్తున్న మెకానికల్ బ్యాక్ పెయిన్సే కానీ వేరే ఎటువంటిది కాదండి. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్, చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ టు చేంజ్ యువర్ లైఫ్. లేదు అంటే ఇలాగే వెళ్తూ ఉంటే మనం మెడికల్ ఖర్చులు లేదంటే మన రోగాల మీద ఖర్చు ఎక్కువ అవడమే తప్పితే ఏ విధంగానూ మన నెక్స్ట్ జనరేషన్స్ బాగుపడవండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, డూ రెగ్యులర్ ఎక్సర్సైజ్, గో ఫర్ వాకింగ్, గెట్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్, ప్రాపర్ సన్లైట్. అంటే సన్లైట్ అంటే డాక్టర్ గారు చెప్పారని చెప్పి మన సమ్మర్లో వెళ్ళి మధ్యాహ్నం 1 గంటకి నుంచోకండి, కళ్ళు తిరిగి కింద పడతారు. సో పొద్దున్నే 6 నుంచి 8 మధ్యలో చక్కగా బయటికి వెళ్ళి వ్యాయామం చేయండి, మంచి వైటమిన్ డి లభిస్తుంది. బాడీలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఎండార్ఫిన్స్ అండ్ ఎన్కెఫ్లిన్స్ ప్రొడ్యూస్ అయ్యి మీరు రోజంతా కూడా మంచి యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు. అదేవిధంగా రోగరహితమైన రోజుని చూస్తారు మీరు. థ్యాంక్ యూ.